హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియోలో యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు, రుచికి సరిపడా గడ్డుప్పు, కొద్దిగా పసుపు, ఒక చెంచాడు కారం, ఇంకా కొంచెంగా చికెన్ మసాలా, అందులోకి హాఫ్ లెమన్ పిండుకొని తీసుకోవాలి. దీనిని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు ఇంకా కారం, సాల్ట్ అంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలిపి తీసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుంటేనే బాగా పడుతుంది. దీనిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక అరగంట తర్వాత తీసి ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 2 minutes పాటు మూత పెట్టుకొని తర్వాత చూస్తే కొంచెం ఫ్రై అయి ఉంటుంది. ఇలా వాటర్ బయటకు వస్తుంది కదా చికెన్లోంచి, అది మొత్తం ఇంకిపోవాలి. ఇంకా అడుగు అంటకుండా మాటికి తీసి కలుపుకుంటూ ఉండాలి. కింద పట్టేస్తుంది కదా, అడుగు అంటేస్తుంది కదా, ఆ అంటును కూడా ఇలా కోక్కుంటూ తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి. ఇందులోకి కొంచెం కరివేపాకు ఆకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై అయిందా లేదా ఒకసారి చూసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలన్నింటినీ పక్కకి తీసుకోవాలి వేరొక ప్లేట్లోకి. మొత్తం పీసెస్ తీసాక ఇలా ఆయిల్ మిగిలిపోతుంది. దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి 1 by 1 వేసుకుంటూ. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. దీని అంతటినీ బాగా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు అయితే కొంచెం మగ్గాలండి, అలాంటప్పుడే టేస్ట్ వస్తుంది. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 minutes 5 minutes వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిందని తెలిసిన తర్వాత ఒకసారి చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటే మంచిగా చికెన్ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. చికెన్లో ఆనియన్స్, టమాటా వేయడం వల్ల సెమీ గ్రేవీ ఉంటుంది. దీంతోనే అన్నంలో కలుపుకొని తినేయచ్చు. ఇంకా ఎటువంటి రసం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.